తొలగించారు. దాని వెనుక అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హస్తం ప్రధానంగా ఉంది. భారీగా ముడుపులు సేకరించడం వల్లే ఈ పాకలు తొలగించడం జరిగిందని ఆ బాధితులు ప్రతిపక్ష ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. దీనికి మీ సమాధానం చేస్తారు. ఇప్పటి వరకు ఆ సమస్యని బాధితులు కానీ, రెండో పక్షం ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు కానీ, స్థానికంగా ఉన్న కూటమి నాయకులు కానీ, లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవ్వరూ నా దృష్టికి తీసుకురాల. ఈరోజు పెదపూడి మండలంలో పెదపూడి మండల ప్రజా పరిషత్తులో ఇక్కడ ప్రజా ఫిర్యాదులు విభాగం పెట్టి ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నాం. కనీసం ఇక్కడ కూడా ఎవరు వారు వచ్చి మాకు ఈ సమస్య ఉత్పన్నమైంది, ఈ సమస్యను పరిష్కారం చెయ్యండి అనే దిశగా వారు ఎవరు మాట్లాడలేదు. ఇది ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన ఒక ఇద్దరు నాయకులు వస్తే ఇది గత 4-5 మాసాలుగా ఈ సమస్య సాగుతుందనేది వారు చెప్పడం జరిగింది. మరి 4-5 మాసాలుగా ఇక్కడ సమస్య సాగుతున్నప్పుడు ఇక్కడ నా దృష్టికి కానీ, అధికారుల దృష్టికి కానీ అనేక సందర్భాల్లో నేను ఇక్కడికి రావడం జరిగింది, దోమాడ గ్రామానికి రావడం జరిగింది, మండలంలో పర్యటించడం జరిగింది. ఏ రోజుని కూడా ఈ సమస్యను నా దృష్టికి తీసుకురాలేదు. మరి ఏ విధంగా నన్ను బాధ్యం చేస్తారు? మాజీ ఎమ్మెల్యే గారికి ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో ప్రతి సమస్య పైన రాజకీయం చేయాలని ఒక ఆలోచన వారు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆ బాధితులు కానీ, లేదా వేరే వ్యక్తులు కానీ, లేదా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, దోమాడ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైనా సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ కానీ, ఇతర సభ్యులు కానీ ఎవరైనా ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారా అని అడుగుతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపణలకు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఆయన నిరూపించమని కోరుతా ఉన్నా. ఆయన నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తారని డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రతి దానికి ఈ విధంగా గత 10 మాసాలుగా నా పనితీరు చూస్తూ ఉన్నారు. ఏ విషయం అయినా పారదర్శకంగా ముందుకెళ్తా ఉన్నాం. అసలు నా దృష్టికే రాని సమస్యనేమి నాన్ను బాధ్యుని ఎలా చేస్తారు? మాజీ ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పాలి. అంటే ఇది ఒక కావాలని సృష్టించారా? ఏ విధంగా సృష్టించి దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు? బాధితులకి సహాయపడాలనే ఆలోచన ఉందా మీకు? దీన్ని రాజకీయం చేయాలనే ఆలోచన ఉందా? బాధితులకు సహాయపడాలనే ఆలోచన ఉంటే ప్రభుత్వం దృష్టికో ప్రజాప్రతినిధి దృష్టికో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది తీసుకురాకుండా మీడియా ముందు రాద్ధాంతం చేస్తూ దాన్ని రాజకీయం చేయాలనుకుంటే దానికి ఎవరో సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఉండదు.